జై భారత్ అయోధ్య రాజధానులు తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ, ఒక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ, ఇంకొక రాష్ట్రం కొత్త పార్టీ తమిళనాడులో జోసెఫ్ విజయ్ పార్టీ ఎవరికాల ప్రభుత్వాలు కొలువు తీరటం జరిగింది. పశ్చిమ బెంగాల్లో కొలువు తీరిన తర్వాత ఈ యొక్క 15 రోజుల్లో ఈ పరిస్థితులన్నింటినీ కూడా చూసినట్లయితే భయంకరమైనటువంటి విషయాలన్నీ అక్కడ మనకు తెలుస్తున్నాయి. బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి సొరంగాలు కానివ్వండి, అనేక రకాల సొరంగాల ద్వారా కార్యకలాపాలు జరగటం కానివ్వండి, అనేక రకాల అవతల నుంచి అవతలకి ఉగ్రవాదులు, తీవ్రవాదులు, రోహింగ్యులు ఇలాగ అనేక మంది ఈ దేశంలో ప్రవేశించడం, ఆ యొక్క అండర్ గ్రౌండ్ నుంచి, ఆ సొరంగాల నుంచి జరిగినటువంటి కార్యకలాపాలన్నీ కూడా పరిశీలించినట్లయితే ఈ రోజున నిజంకి ఈ దేశ పరిస్థితి ఏమిటి, ఈ రోజుని నిజంకి ప్రభుత్వం మారకపోతే మనం ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చేదో భయమేస్తోంది ఒకసారి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి. మరి 15 సంవత్సరాలుగా, అంతకుముందు 10 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు కాంగ్రెస్ కానివ్వండి, 34 సంవత్సరాలు కమ్యూనిస్టులు కానివ్వండి, ఈనాడు మమత కానివ్వండి, వీళ్ళందరూ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్య రాజకీయాలతోటి ఈనాడు బెంగాల్ని ఒక విచ్ఛిన్నకర శక్తులకు అడ్డాగా మార్చారనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఈనాడు వీటన్నిటిని కూడా ఈ రోజున ఎక్కడికక్కడ పరిశీలిస్తూ, ఎక్కడికక్కడ వాటిని అంతమొందిస్తూ, ఒక సరైనటువంటి పద్ధతుల్లో మనకున్న ప్రమాదాల నుంచి మనల్ని రక్షించడం కోసం, ఈ దేశ రక్షణ కోసం, ఈ సమాజ రక్షణ కోసం అక్కడ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉన్నదో, ఈనాడు ఏర్పడినటువంటి సువేందు అధికారి యొక్క ప్రభుత్వం, దాన్ని మనం అభిశంసించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది, దానికి సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మేధావులు ఎవరైతే ఉన్నారో, ఈ మేధావులందరూ కూడా ఆలోచించేది ఏమిటంటే, ఇక్కడ ఎంతసేపు తెల్లారి లేచిన కాడి నుంచి మోడీ గారిని తిట్టడం, బీజేపీని తిట్టడం ఇదొక పనిగా పెట్టుకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గం మళ్ళా ప్రొఫెసర్లు అని చెప్పుకోవటం, మేధావులకైతే మేధావులని ఒకటి చెప్పుకుంటాడు, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాడు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాడు, ఎవడో ప్రొఫెసర్ రమేష్ అంటే వాడు, ఈ మొత్తం ఎవడు సలసాని శ్రీనివాసు, ఆంధ్ర ఏదో వాడికి ఏదో పదం అంటాడు, ఇలాంటి వాళ్ళు అనేక మంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసేటువంటి ఒక వినాశకర శక్తులు వీళ్ళు. రాష్ట్రానికే కాదు, ఈ దేశానికి వినాశకర శక్తులు వీళ్ళు. వీళ్ళ పెద్ద దేశద్రోహులు వీళ్ళు. ఇటీవల ఉండవల్లి ఒక ప్రెస్ మీట్ చూశాను నేను. అరుణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి మోదీ గారి గురించి మాట్లాడుతూ, ఈ దేశంలో వివిధ మతాల యొక్క కలయికలో ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు లేవు, మన చుట్టూ ఉన్నటువంటి దేశాలతోటి ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎప్పుడు అన్ని మిత్ర దేశాలుగా మనం నడిచాము. కానీ ఈనాడు మోడీ గారు వచ్చిన తర్వాత మనకు చుట్టూ అన్ని శత్రు దేశాలు అయిపోయినాయి. భారతదేశంలో ముస్లిముల్ని ఉండకూడదంటాడు, ముస్లిముల పైన
ఇక్కడ దాడి చేస్తారు, బయట ముస్లిం దేశాలకు వెళ్ళి అక్కడ కౌగులించుకుంటున్నాడు అని చెప్పేసి మొన్న ఒక మాట మాట్లాడాడు. ఒక మాటగా చాలా మాట్లాడాడు ఈ పనికిమాలిన కొడుకు. ఈ ఎదవకి నేను చెబుతున్నాను, ఒక భారతీయుడిగా ఎప్పుడు ఏ దేశం నీకు మిత్ర దేశంగా ఉంది, ఎవరు నిన్ను ప్రేమించారో ఒకసారి నువ్వు చెప్పవలసిన అవసరం ఉంది. నువ్వు కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ఎంపీగా చేసినట్టున్నావు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నేను అసలు ఎడలేను, నేను కాపాడేస్తానని చెప్పి ప్రజలను మోసం చేసిన ఒక మోసగాడివి నువ్వు. మరి 1962లో మన మీద యుద్ధం ఎందుకు, మనకి చైనాకి యుద్ధం ఎందుకు జరిగింది, మనకి పాకిస్తాన్కి యుద్ధం ఎందుకు జరిగింది? ఇలాగా అనేక రకాల శత్రుత్వాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందుకు దేశ విభజన జరిగింది, దేశ విభజనలో ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది హిందువుల్ని నరమేధం చేశారు, ఈ రకమైనటువంటి అన్ని చరిత్ర తెలియనటువంటి ఏమీ తెలియనటువంటి ఒక నిన్నేమన్నాలో నాకు అర్థం కావట్లేదు. చరిత్ర తెలియని ఒక పనికిమాలివాడివి నువ్వు. ఈ దేశంలో జరిగినటువంటి అనేక రకాల, ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఎప్పుడు మన సైన్యం యొక్క తలకాయలు తీసేసి, తలకాయల్ని తీసుకుని పట్టుకెళ్ళి మామూలుగా ఇదిగో మీ సైన్యం తలకాయలు తీసామని చూపించినటువంటి సంఘటనలో అది నీకు తెలియదా? ఈ దేశంలో జరిగిన ఉగ్రదాడులు ఎంతమంది బలైపోయారో తెలీదా? మోదీ గారు 15 సంవత్సరాలుగా ఆయన చేసేటువంటి దానిలో ఎక్కడా దాడులు జరగకుండా, అనేక దేశాలతోటి సత్సంబంధాలు పెంచుకుంటూ ఈ దేశానికి ఏ రకమైనటువంటి నష్టాలు జరగకుండా, ఈ సమాజానికి నష్టం జరగకుండా, ఈ సమాజంలో పేదరికం లేకుండా భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా తయారవ్వాలని, ప్రతి ఒక్కడు ఒక భారతీయుడిగా దేశభక్తితోటి మెలగాలని చెప్పేటువంటి ఒక సెక్యులరిస్ట్ అయినటువంటి మోదీ గారిని నువ్వు మతవాదిగా చూపించావు. నువ్వు మతవాది. ఎలాంటి మతవాది? దేశం ఫస్ట్, దేశమే నా మతం, ఈ రాజ్యాంగమే నా యొక్క భగవద్గీత అని చెప్పి ముందుకెళ్తున్నటువంటి మోడీ గారి గురించి మాట్లాడేటువంటి ఈ పనికిమాలి పొప్పుచారులో, ఈ పనికిమాలి మేధావులు, ఆడెవడో సరసాని శ్రీని అనేవాడు అంటూ ఉంటాడు. వాడు మామూలుగా భారతీయ జనతా పార్టీ, ఆడికి మాట్లాడుతూ రాదు. ఆడికి ఇలాంటి ఈ రోజున దేశంలో అసలు ఇక్కడ ఏమి జరుగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడున్న మీడియాకి కానీ, ఇక్కడున్న మేధావులకు కానీ ఈ మీడియా ఎప్పుడైనా చూపించిందా? అక్కడ బంగ్లాదేశ్లో పరిస్థితులు ఏంటో చూపించిందా? కాశ్మీర్లో పరిస్థితులు ఏంటో చూపిస్తుందా? అస్సాంలో పరిస్థితులు ఏంటో చూపిస్తుందా? మణిపూర్ను చూపిస్తుంది. అక్కడ మణిపూర్లో క్రైస్తవులకి హిందువులకి మంచి ఘర్షణ జరిగిందని, క్రైస్తవుల్ని చంపేశారని ఇక్కడ ఉన్నటువంటి నా కొడుకులు చూపించేటువంటిది. అక్కడ ఏం జరిగింది? ఉకేలకి మైథిలికి జరిగింది. అక్కడ జరిగినటువంటిది ఘర్షణ వేరు, వీళ్ళు ఇక్కడ చేసేటువంటిది. ఇలాంటి తప్పుడు వాగుతూ ఇలాంటి అనేక దేశానికి నష్టం జరిగేటువంటి ఒక మెసేజ్ని బయటికి ఇవ్వాలని చూసేటువంటిది. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే, ఏదైతే డీప్ స్టేట్ యొక్క అండర్లో పనిచేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, ఇండి కూటమి, ఇకపోతే ఆడు రాహుల్ ఖాన్ అనేటువంటి వెధవ ఎవడైతే ఉన్నాడో వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. ఈ దేశాన్ని కించపరుస్తూ మాట్లాడటం, ప్రధానమంత్రిని కించపరుస్తూ మాట్లాడటం, ప్రధానమంత్రి టూర్లో ఈ ఇష్టం వచ్చినట్టు ఈడు ఇక్కడ ఆర్ఎస్ఎస్ మామూలుగా ఇదేదే ఆర్ఎస్ఎస్ అంటాడు, ఈ బీజేపీ దేశద్రోహం అని చెప్పి చెప్తున్నాడు. ఈ సన్నాసి నా కొడుకు
దేశద్రోహం చేసింది నీ చరిత్ర. ఒక్కసారి నీ తాత దగ్గర నుంచి ఈ దేశానికి ఏం ద్రోహం చేశారో, మీరు ఎంత దేశద్రోహులో, ఈవేళ నువ్వు ఎంత దేశద్రోహువో, ఈ దేశాన్ని నుంచి నువ్వు బయటికి వెళ్ళి అనేక మంది దేశ వ్యతిరేక శక్తులతోటి నువ్వు చేతులు కలిపి అక్కడ మంత్రాలు చేసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నట్టు కార్యకలాపాలు ఇక్కడ ఎవరికి తెలియవనుకుంటున్నావా? కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఈ దేశంలో ఈనాడు పరిస్థితి దారుణమైన పరిస్థితుల్లో భారతదేశాన్ని అస్థిరపరచాలని చూసేటువంటి ఏదైతే ఒక సిఏఏ కానివ్వండి, డీప్ స్టేట్ యొక్క ఏదైతే ప్రపంచ దేశాల్లో చాలా దేశాలని తన మాట వినటువంటి వాళ్ళని, ఆ దేశాలని అక్కడ ఉన్న ప్రభుత్వాలని అస్థిరపరిచినటువంటి సంఘటన గమనించకపోవటం మీ యొక్క మేధావితనానికి అర్థం పడుతుంది. వాళ్ళు చేసేటి ఈ దేశంలో ఈ 15 సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి ఇక్కడ ఒక విధ్వంసకాన్ని సృష్టించాలని అమెరికా నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానివ్వండి, చైనా నుంచి చేసే కానివ్వండి, ఎన్నండి పాకిస్తాన్ నుంచి చేసే కానివ్వండి, బంగ్లాదేశ్ నుంచి చేసే, వీటన్నిటిని కూడా తిప్పుకొడుతూ ఎక్కడికక్కడ సరైనటువంటి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పుకుంటూ మనం ముందుకెళుతూ ప్రపంచంలో ఎక్కడికో మనం ఎదుగుతూ ఉంటే దేశ గౌరవం ఈ రోజుని ఎక్కడికో ఖండాంతరాలు దాటి భారతీయుడని గర్వంగా చెప్పుకునే, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి భారతీయుడు నేను భారతీయుడిని గర్వంగా చెప్పుకునే స్థితికి దేశాన్ని తీసుకెళ్తే, వీడెవడో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓసరవిల్లి నా కొడుకు చేసేటువంటి మాటలు వీడికి చరిత్రలో తెలుసు అంటే వీడికి ఏమి చరిత్ర తెలిసి పనికిమాలి నా కొడుకు ఈ రకంగా మాట్లాడటానికి ఇక్కడ ముస్లిములు దాడి చేస్తున్నారు. ముస్లింలు అనేక రకాల కార్యకలాపాలు, అనేక రకాల పద్ధతుల్లో ఇక్కడ హిందూ సమాజం పైన వీళ్ళు చేసేది, ఈ దేశంలో చేసేటువంటి కార్యకలాపాలు, ఈ దేశానికి చేసేటువంటి వీళ్ళ ఉగ్రవాదాలు, ఇవన్నిటి గురించి మాట్లాడటం మానేసి ముస్లింలు వెనక్కేసుకొస్తాడు, క్రైస్తవులు వెనక్కేసుకొస్తాడు. క్రైస్తవుల మీద దాడులు, ముస్లింల మీద దాడులు. ఎవరు చేశారు దాడులు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న ప్రతిరోజు ఎక్కడ చూసినా ఎంతమంది పట్టుబడుతున్నారు. ఈ దేశంలో ఈ రోజున ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే రక్షణ వ్యవస్థ ఉందో ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి ఎక్కడికక్కడ మామూలుగా వాళ్ళు చేసేటువంటి, వాళ్ళు వేసే పథకాలకి వాళ్ళు సృష్టించేటువంటి వాళ్ళు ఈ దేశంలో ఎక్కడికక్కడ ఏదో అస్థిరతను సృష్టించాలని చేసేటువంటి ప్రయత్నాలన్నింటినీ తిప్పుకొడుతూ దేశాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తుంటే ఈ మేధావులందరూ మాట్లాడే మాటలు, పశ్చిమ బెంగాల్లో 15 సంవత్సరాలుగా పనికిమాలి ముందు అక్కడ ఏ పరిపాలన చేసింది అక్కడ, ఇదంతా కూడా వీళ్ళకి తెలియట్లేదు. దీని గురించి ఎవరికి అక్కర్లేదు. ఆ దేశంలో నుంచి బయట శత్రు దేశాల నుంచి యువతలకు వచ్చి బాంబులు పెట్టి యువతలకు వచ్చి అక్కడ హిందువుల మీద ఇళ్ల మీద దాడి జరిగి హిందువుల్ని చంపేసి వేల మంది మీద అత్యాచారాలు జరిగితే ఇక్కడ ఈ మేధావి అనేటువంటి ఎదవలకి ఎవరికి ఒక్కరు కనపడలేదు అక్కడ. దాని గురించి ఇక్కడ ఎవడో మాట్లాడు. మమతా బెనర్జీ గురించి గొప్పగా చెప్పటం తెలిసి ఈ దేశాన్ని ఎవరైతే నాశనం చేయాలని చూస్తున్నారో వాళ్ళందరినీ గొప్పగా చెబుతూ ఉంటారు ఈ చెత్త నా కొడుకులు. ఒక భారతీయుడిగా నేను చెబుతున్నాను, మిమ్మల్ని ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండండి, జాగ్రత్తగా ఉండండి ఏమనుకుంటున్నారని. మీ పిచ్చి పిచ్చి సమాజానికి ఒక తప్పుడు మెసేజ్ పంపాలని చూస్తే రాబోయే రోజుల్లో పళ్ళు రాలగొట్టించుకుంటారు ఈ సమాజం చేత మీరు అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ కూడా, ఈ మేధావులందరికీ కూడా ఇక్కడ వాగుళ్ళు మీరు మాట్లాడే తీరి పద్ధతులన్నిటిని కూడా మాట్లాడితే మోడీ ఓడిపోయాడు, లేకపోతే మోడీ జడిచిపోయాడు. మోడీ జడిచిపోవటం ఏంటి, మోడీ ఓడిపోవటం ఏంటి? ప్రపంచ దేశాల్లో ఈ రోజున 70-80 దేశాల్లో ఆ దేశ అత్యున్నతమైన పురస్కారాలు అందుకున్నటువంటి ఏకైక ప్రధానమంత్రి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని ఒకసారి ఆలోచించుకోండి. ఉన్నారా అంటే అది మన మోదీ గారు. ప్రపంచ జనాభాలో 82% మంది. ప్రపంచంలో గొప్ప లీడర్ ఎవరు అంటే మంచి నాయకుడు ఎవరు అంటే మంచి నాయకుల్లో 82% ప్రపంచ జనాభా మెచ్చుకున్నటువంటి నేత భారతదేశ ప్రధానమంత్రి. గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి ఇక్కడ ఎదవ చెత్తవాగుడు వాగుతావా? నువ్వు 2 సార్లు ఎంపీగా ఎవరి సంఖ్య నాకెవరు? నువ్వు ఇక్కడ నువ్వేం చేసావు? నువ్వు
ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేశారు, ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టారు, రాష్ట్రానికి ఏమీ లేకుండా చేశారు, రాజధాని లేకుండా చేశారు, సొంత ఇల్లు లేకుండా చేసిన మీరు నువ్వు మాట్లాడతావా? ప్రెస్ మీట్ పెట్టి నువ్వు చరిత్రల గురించి మాట్లాడతావా? నీ యొక్క మామూలుగా నీ బతికవడకి తెలియదు, నీ యొక్క ఎదవాగుడు ఎందుకు వాగుతున్నావు నువ్వు అని చెప్పి నేను ఉండవలని గట్టిగా నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. నీ యొక్క ఎప్పుడు నువ్వు ప్రెస్ మీట్లు పెట్టుకో, నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి వాగుడు నీకు ఏమీ తెలియనటువంటి ఒక ఏమీ తెలియనటువంటి ఇర్రప్పగబడినట్టు నువ్వే. నీకు చరిత్రలో తెలుసా? నీకు ఆ పుస్తకం పట్టుకుని ఎదకోళ్ళు చెబుతావు నువ్వు ఇక్కడ. ఆ ప్రెస్ వాళ్ళు కూడా మామూలుగా నీ దగ్గరికి వచ్చి కూర్చుంటానికి వాళ్ళకు కూడా మరి వాళ్ళకేం పని పాట లేదేమో మరి. కాబట్టి ఇలాంటి వాగుళ్ళు మానేయండి. భారతదేశానికి ఈ దేశానికి ఏదైనా సరే దేశం ఫస్ట్, తర్వాత అది మర్చిపోకండి. దేశాన్ని ప్రేమించాలి, దేశ గౌరవాన్ని నిలబెట్టాలి, దేశ ప్రధానమంత్రికి మద్దతుగా నిలవాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ అవసరమైతే ప్రధానమంత్రిగా నీకు ఏదైనా మాదంటే దేశం గురించి బయటికి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మామూలుగా మాట్లాడుతున్నావంటే ఈ దేశాలకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారంటే మీరు భారతీయులు ఎలాగవుతారు? మీ అంత పనికిమాలోళ్ళు ఎవరు ఉండరు, పెద్ద దేశద్రోహులు మీరని చెప్పి నేను ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఖండిస్తున్నాను. కాబట్టి మిత్రులారా, భారతీయులారా ఆలోచించండి. ఇలాంటి వాళ్ళ యొక్క పెట్టే ప్రెస్ మీట్లు, ఇలాంటి వాళ్ళు మాట్లాడే వాగుడికి ఖచ్చితంగా అందరూ ఖండించండి, వీళ్ళ మీద ముమ్మూయండి అని చెప్పేసి మీ అందరినీ కూడా వీళ్ళని ఖచ్చితంగా ఒక ఎర్రప్పల్లాగా అందరూ కూడా వీళ్ళని చూడవలసిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ కూడా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.